తిని ఫాస్టింగ్ ఉందామండి. 2 రకాల ఉపవాసాలు చేద్దాం ఇక నుంచి. తిని ఫాస్టింగ్ ఏందిరా? అదొక ఉపవాసం రాయబడింది బైబిల్లో, ఆత్మప్రేరణలో. ఇప్పటిదాకా కడుపు మార్చుకొని ఉండే ఉపవాసాన్ని మనం చెప్పుకున్నాం, అది ఓకే. ఇశ్రాయేలీయులంట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అన్నారట. 3వ వచనంలో చూడండి ఒకసారి. 58:3. అయ్యలారా, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, ఇబ్బందిగా ఉన్నారా? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో చేతులు ఎత్తండి. ఒకసారి అట్ట గద్దించండి, చేతుల్ని బాగా గద్దించండి. బాడీకి మంచి ఎక్సర్సైజ్ అయింది. బాగా గద్దించండి. నిజంగా ఆసక్తిగా ఉన్నారుగా? ఇప్పుడు నేను చెప్పే సంగతులన్నీ వినండి. పిచ్చ వాగ్దానాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు చేస్తే వాగ్దానాలన్నీ మనకే, అస్సలు మామూలుగా ఉండదు. రా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరందురు. ఎందుకు వినను, ఎందుకు లక్ష్య పెట్టను అంటే, మీరు పొట్ట మార్చుకున్నప్పుడు నాకు అది సంతోషం కాదు, బాధే. ఎందుకు తిండి మానుకున్నాడో నా బిడ్డ, ఎందుకు తిండి మానుకుందో నా కూతురు, నా కుమారుడని నేను బాధపడతా, లక్ష్య పెడతా. స్క్రీన్ మీద ఉంచరా, వాక్యం ఉంచరా అయ్యా. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. ఆయన అంటాడు, మీరు కడుపు మార్చుకుంటున్నారు బాగానే ఉంది, కానీ మీరు చేసే చేష్టాలు నచ్చట్లా నాకు అంటున్నాడు. ఏమి నచ్చట్లేదు అంటే, నంబర్ 1 చెప్పాడు, మీరు ఫాస్టింగ్ అయితే ఉంటారు కానీ మీరు మీ వ్యాపారం చేస్తారు. ఉపవాసం రోజు అసలు ఉపవాసం అంటే ఏంటి, అన్నిటికీ దూరంగా నాకు దగ్గరగా. కానీ మీరు ఉండటమైతే ఉపవాసం ఉంటారు, కానీ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉంటారు. ఒకటి. రెండవది, మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయిస్తారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు పనోళ్ళు కూడా పని చేయడానికి లేదు, కానీ మీరు ఉండేది ఫాస్టింగ్, కానీ మీ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత కఠినమైనటువంటి పని మీరు చేపిస్తారు. 2. 3, ఫాస్టింగ్ ఉంటారు కానీ కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. అంటే మీరు ఫాస్టింగ్ అని ప్రతిష్ఠించుకున్నారు, కానీ ఉపవాసం ఉన్న మీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. 4వది పైన చెప్పాడు, వారి పాపములను వారికి తెలియజేయము అని. 1వ వచనంలో వారి తిరుగుబాటులను, వారి పాపములను వారికి తెలియజేయము అని చెప్పాడు. చూడండి 1వ వచనంలో. కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కానీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందరు. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ఉందా లేదా? 3 చెప్పాడు, వ్యాపారం చేస్తారు, పనుల చేత పని చేపిస్తారు. 3వది, తన్నుకొని గుద్దులాడి తిట్టుకుంటా కలహపడుచు మీరు ఫాస్టింగ్ ఉంటారు. 3. 4వది, మీ పాపములను విడిచి మీరు మారు మనసు పొందరు. పాపముల్లోనే కంటిన్యూ అవుదామని మనసులో పెట్టుకొని ఫాస్టింగ్ మాత్రం ఉంటారు. మారు మనసు పొందకుండా ఉపవాసం ఉండటం వల్ల నాకేమి అది నచ్చదు, దానివల్ల నీకే ప్రయోజనం లేదు. తిరుగుబాటు మనసు కలిగి ఉండి నువ్వు ఫాస్టింగ్ ఉన్నా ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ స్వరము, నీ కంఠధ్వని పరమున వినబడి నేను నీకు జవాబు ఇవ్వాలంటే 5 సంగతులను గుర్తుపెట్టుకో. మొట్టమొదటిది, నీ తిరుగుబాటుతనం మానుకో. 2వది, పాపములను విడిచి మారు మనసు పొందు. 3వది, నువ్వు నిజంగా ఫాస్టింగ్ ఉండాలంటే పని పక్కన పెట్టి నా దగ్గరకు రా. 3. 4వది, నువ్వు మానుకోవటమే కాదు, పనోళ్ళకు కూడా విశ్రాంతిని. నీ దగ్గర అప్పటి రోజులు ఏం చేసేవాడంటే బానిసలు ఉండేవాడు. వీడు ఫాస్టింగ్ ఉండి వాళ్ళ చాచాకి చేపిస్తుంటాడు. నువ్వు నిజంగా నా భక్తి చేయాలంటే నువ్వు ఉపవాసం ఉన్న పూట వాళ్ళకు కూడా కాస్త విశ్రాంతినివ్వు, పని వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ ఇవ్వు. 4, వరుసగా చెప్పండి, ఏమేమి మానుకోమన్నాడు? ఎవరు గుర్తున్నాయి? ఏదో ఇంటమైతే తింటాం కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటామా ఏంది? అంతేనా? డైలాగ్ అదేనా?
ఏం చెప్పాను చెప్పండి వరుసగా. కర్మలను ఒప్పుకొని విడిచిపెట్టాలి, వ్యాపారం ఆపేసి పని ఆపేసి ఆ పూట నువ్వు ఏ పూట ఫాస్టింగ్ ఉన్నా ఆ పూట దేవుని దగ్గర గడపాలి. 4వది పనోళ్ళకు కూడా కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. 5వది ఫాస్టింగ్ ఉన్నప్పుడే సైతాను గాడు శోధిస్తుంటాడు. ఎందుకంటే ఆ దీవెన మనకు రాకుండా చేయటానికి. అందరికీ టెంపర్లు ఫుల్గా పెరిగిపోయి ఉంటాయి. స్తోత్రం. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు. ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు మరి ఆకలి దెబ్బకో ఏం పాడో తెలియదు, కానీ ఎవరినన్నా కలిసి ఆ నీరసం మీదనే తగాదాడుతుంటారు. మజ్జిగ చేయమంటే చేయవేంది అంటాడైనా. మేము కూడా ఉన్నామేడా, చేసిందా కాగు. ఏది రెచ్చిపోతున్నావు? రెచ్చిపోయేదేంది? చేసిందా కాగవా? పెద్ద భక్తుడు. భక్తుడికి గిక్తుడు అంటున్నావు ఏంది? మరి లేకపోతే ఏంది చెప్పు? ఏంది కొడతావా? ఎదురు మాట్లాడుతున్నావు ఏది కొడతావా? ఏదో ఒకటి జారుతాడు. నోరు ఆగదుగా. 2 మంత్రాలు చదువుతాడు అట్లా, బూతు మంత్రాలు. 2 చదవంగానే ఆమె ఇంకా తిరగబడిద్ది. చివరికి కొట్లాట. ఆయన 2 బాతాడు, ఆమె జుట్టు పట్టుకుంటుంది, ఆయన కూడా పట్టుకుంటాడు. పిల్లలు వచ్చి అడ్డం తీస్తుంటారు. ఏంది? ఆమె గందరగోళం అయింది, ఆయన చొక్కా చినిగిద్ది. ఫాస్టింగ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాస్టింగ్ ప్రేయర్. పొరపాటున ఆ టైంలో కానీ పాస్టర్ గారు వచ్చి తలుపు కొట్టాడు అనుకో, అస్సలు మామూలుగా ఉండదు. అప్పుడు దిగుతారు మహానటులు. తలుపు తట్టమ్మా, ప్రైజ్ లాడమ్మా, ఫాస్ట్. ఏ రోజు అది ఆదివారమే వస్తుంటాయి గొడవలో. కావాలంటే చూసుకోండి. వస్తాయి అన్నానని తన్నుకోవాకండి. శాలెమ్మని ఎటు చెప్పాడుగా, ఇంకా మొదలు పెడదాం సీన్ అని మొదలు పెట్టవాకండి. అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేటువంటి ఆ ప్రత్యేక దినములలో అవి మనకు రాకుండా చేయడానికి మన ద్వారా దోషాలు జరిగేటట్టు ఆ లూసిఫర్ గాడు చేస్తాడు. వాళ్ళ డ్యూటీ అదే. వాళ్ళకి 2 పనులు లేవు. మనల్ని జడగొట్టటమే ఆ దరిద్రుల పని. ఆ సైతాను గాడు, ఆడి దెయ్యాలు, ఆడి అపవిత్రాత్మల, దురాత్మల డ్యూటీ అంతా అదే. మనల్ని జడగొట్టటమే అటు పని. ఫ్యామిలీకి కనీసం ఒక 30-40 అన్న ఉంటాయి దెయ్యాలు. మనకు ఆస్తులు లేకపోయినా దెయ్యాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి మన ఇంటి చుట్టూ. నేను చెప్పేది జోక్ కాదు, నిజం. గుంపులే ఆ దురాత్మల సమూహాలు. ఎఫెసీ పత్రిక 6:12 ఇంటికి పోయి చదువు, జస్ట్ రాసుకో. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములనగా గుంపులు ఉన్నాయి. మనకు చుట్టాలు పక్కా లేకపోయినా దెయ్యాలు మాత్రం గుంపులు ఉన్నాయి. మనల్ని పలకరించే దిక్కు లేకపోయినా ఇంటి చుట్టూ ఇంట్లో దెయ్యాలు మాత్రం గుట్టలు ఉన్నాయి. అవి నీ కంటికి కనపడవు, కానీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. డ్యూటీలు ఎప్పుడు నిరంతరాయంగా చేస్తాయి. ఓ బ్యాచ్ డ్యూటీ అయిపోగానే ఇంకో టైప్ బ్యాచ్ దిగుతూ ఉంటాయి. అసలు నిర్విరామంగా మనం ఎత్తబడేంత వరకు, ముఖ్యంగా క్రైస్తవుల గృహాల్లో సమృద్ధిగా అవి డ్యూటీ చేస్తాయి. ఎందుకంటే భూమి మీద వాటికి శత్రువులు మనమే. మిగిలిన వాళ్ళందరూ ఆడి చేతుల్లో ఉన్నారు. వాళ్ళందరి మీద పెద్ద ఇబ్బంది ఏం లేదు. తప్పించుకొని బయటపడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుల నివాసాలుగా రూపాంతరం చెందింది మన ఇళ్ళే. కాబట్టి దురాత్మలకు డ్యూటీలన్నీ మన ఇళ్ళే, మన సమాజాలే. కాబట్టి మనం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. కంటికి కనపడవు, కానీ ఎప్పుడు నిరంతరాయం ఎక్కడ సందు దొరికిద్దా కాటేద్దామని చూస్తూ ఉంటాయి దెయ్యాలు, దురాత్మలు. వాటి డ్యూటీ అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో. అబ్బా, దెయ్యాల గురించి చెబితే ఎంత సంతోషంగా లేదు మీకు. వద్దన్న కొడుతున్నారు. నేను చెప్పింది నిజం ఖచ్చితంగా. ఎందుకంటే లేఖనం చూపించి చెబుతున్నాను నేను. మనం పోరాడుతుంది గుంపులతో. కాబట్టి ఆదివారం ఒకటి, శుక్రవారం ఒకటి, బుధవారం ఒకటి, మనం ఏ రోజు కోవటానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతామో ఆ రోజు నీ భర్తకు కలగవచ్చు, నీకు కలగవచ్చు, నీ పిల్లల్ని నేను డిస్టర్బ్ చేయొచ్చు. వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారంటే ఇంటి పక్క వాళ్ళలో దెయ్యాలు చొరబడవచ్చు. వాళ్ళు వచ్చి మనల్ని గల్దించుకోవచ్చు. ఎక్కడెక్కడోళ్ళో మనల్ని ఫోన్లు చేసి గల్దించవచ్చు. కొంతమంది ఎవడో ఉంటారు, వాళ్ళలో పనిచేసేది దెయ్యం. వాళ్ళు ఫోన్ చేసి మనల్ని గల్దిస్తారు. మనకు ఆవేశం పెరిగిద్ది, గందరగోళం అయిపోతాం, నోరు చెడిద్ది, బుర్ర చెడిద్ది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ముఖ్యంగా మనం దేవునితో గడిపినటువంటి దినములు
ఉపవాసంలో గడపని, బుధవారం గడపని, ఆదివారం గడపని, శుక్రవారం గడపని, ఆల్ నైట్ గడపని, ఏ విధము చేతనైనా ఒక దినము నీవు దేవుని సన్నిధిలో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమైనది. 1000 దినముల కంటే శ్రేష్టమైంది అన్నాను కదా. ఒక రోజు ప్రభువు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నాయి అన్నాడు పేతురు. ఈ లెక్కను చూసుకుంటే రేపు నిత్యత్వంలో ఒక రోజును భూమి మీద దేవుడితో గడుపుతున్న ఈ దినపు విలువ 1000 సంవత్సరాలు కావచ్చు కాదు, అంతే. నిత్యత్వపు కొలతతో కొలిస్తే నేను చెప్పింది పక్కా. నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని బైబిల్లో ఉందా లేదా? పెద్దగా చెప్పండి. అంటే 1000 దినాలంతా ఒక్కరోజు గడిపితే 1000 దినాల కంటే కూడా ఎక్కువ అన్నాడు. సరే, మనం 1000 వేసుకుందాం. 1000 దినాలంతా ఒక్కరోజు గడిపితే ఓకేనా? ఇప్పుడు ఆ 1000 దినాలు అంటే 1000 రోజులు. ప్రభు దృష్టికి ఒక రోజు 1000 సంవత్సరాల వలె ఉంది. ఆ లెక్కన ఇప్పుడు 1000 రోజులు, రోజుకు 1000 సంవత్సరాల కాడికి వామ్ము ఎంత వస్తుందో చూడిగా. రోజుకి ఒక రోజు 1000 సంవత్సరాలు అయితే 1000 రోజులు ఎవరికి తెలుసు లెక్క? దేవునికి స్తోత్రం. 10,000 సంవత్సరాలు వచ్చిద్దా? ఇంకా పెంచే వచ్చిద్దా? ఒక రోజుకి 1000 సంవత్సరాలు అండి. అట్లాంటిది 1000 ఇంటూ 1000, 1000 లక్షల్లోకి వెళ్ళిందా, వేలల్లోనే ఉందా? లక్షల్లోకి వెళ్ళిపోయిందా? అన్ని సంవత్సరాల లెక్కలోకి వెళ్ళిద్ది. నేను చెప్తుంది నా సొంత మాటల, రెండు దేవుని వాక్యమే. రోజు ఒక్కింటికి 1000 సంవత్సరాల చొప్పున 100 రోజులకు వచ్చి 100 ఇంటూ 1000, 100,000 లక్ష, 100,000 లక్ష, లక్ష సంవత్సరాల లిస్టులో పడుతుంది. ఇప్పుడు 10 అంటే 10 లక్షల సంవత్సరాలు. వచ్చిందా లెక్క? వచ్చిందా? పర్లేదు, మనకు కూడా లెక్కలు వస్తున్నాయి ఈ మధ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఊరుకున్నా అసలు అన్ని ఎందుకు వస్తాయి కానీ ఒక రోజుకి అనుకుంటే నీ కర్మ. మరి నిత్య జీవం అంటే ఏందనుకున్నా? నిత్య జీవం అంటే ఏందనుకున్నావు? ఇక ఆ సంవత్సరాలకి అంతం ఉండదు, ఆ సంవత్సరాలకు అంతం ఉండదు ఇక. అలాంటి నిత్య జీవం. మళ్ళీ నేను చెబుతుంది ఏంటంటే జస్ట్ ఒట్టి సంవత్సరాలు కాదు, సంవత్సరాల ఆశీర్వాదం, ఆ సంవత్సరాల దీవెన, ఆ శ్రేష్టత్వం మనకు అబ్బిద్ది, దొరికిద్ది. ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి వారంలో ఒకరోజు కేటాయిస్తేనే ఇంత దీవెనంటే కనీసం 2-3 రోజులు మనం వారంలో కేటాయించడం ఇంకెంత దీవెనో ఒక్కసారి ఆలోచించు. కాకపోతే పనుల వల్ల మరి ఫ్యామిలీ రొటేషను, కుటుంబం వ్యవస్థ నడవాలి కాబట్టి మనకు ఆదివారం రావటమే కన్నా కష్టమైపోయింది. స్తోత్రం. కానీ ఆ ఒక్కరోజు ఇన్ని విలువలు కలిగింది కనుక దాని వలన మనకు దక్కేటువంటి ఆ దీవెన దక్కకుండా చేయటానికి మిగిలిన రోజుల్లో లేని శోధన మనం దేవునితో గడపాలనుకున్న రోజే వచ్చింది. దాన్ని ముందే ఎరిగి భర్త గొడవ చేసేటట్టున్నాడు అనుకో, ముందే చెప్పాలి. ఏం చెప్పాడన్నా? ఈరోజే ఈ పని చేస్తా ఏం చెప్పాడా? కొంచెం నీలో ఏందో పని చేస్తున్నట్టు చూసుకొని చెప్పాలి. భార్య కొంచెం పెట్టరేగుతుంది అనుకో, ఏం చెప్పాడన్నా? ఈరోజే డ్యూటీ ఎక్కుతాయి అని చెప్పాడా? నీ దగ్గర పని చేస్తున్నట్టున్నాయి చూడ, ఈ డ్యూటీ చేస్తాను నీ దగ్గర గుంపులో దురాత్మలో. అప్పుడు భార్య కూడా ఆలోచన, అవునండో కరెక్ట్, ఏందో నాకేందుకు కోపం ఏంది అట్టు వచ్చింది ఏంది, మరి అదే చెబుతుంది. నీకు రావద్దు, నాకు రావద్దు, ఇద్దరికి వచ్చి తన్నుకున్నాం అనుకో, దెయ్యాలకు విజయం, మనకు అపజయం, ఆశీర్వాదం పోయిద్ది. వద్దు అని చెప్పుకొని కంట్రోల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్ట చెప్పుకునేదా కాగుతారా? చెప్పుకునేవాళ్ళు భక్తులు, చెప్పుకోరు. చెప్పుతో కొట్టుకున్నాక
చెప్పులతో ఒకళ్ళు కొట్టుకున్నాక అప్పుడు కూర్చొని అసలు ఎందుకు ఇట్లా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, శోధన వచ్చింది, సైతాన్ని శోధించాడు, ముందేం చేస్తున్నా. కాబట్టి జాగ్రత్త. ఇక ఆ పాయింట్ పక్కన పెట్టేద్దాం. ఓకే, స్తోత్రం చెప్పడం అందరూ 2 చేతులు ఎత్తి.